మన స్కిన్లో మెయిన్గా 3 టైప్స్ ఆఫ్ లేయర్స్ ఉంటాయి. ఎపిడెర్మిస్, డెర్మిస్ అండ్ హైపోడెర్మిస్. ఈ ఎపిడెర్మిస్ అగైన్ 4 టైప్ ఆఫ్ సెల్స్తో కన్సిస్ట్ అయి ఉంటుంది. వన్ ఈజ్ కెరటనోసైట్స్, సెకండ్ వన్ ఈజ్ మెలనోసైట్స్, థర్డ్ వన్ ఈజ్ లాంగర్హాన్స్ సెల్స్ అండ్ ఫైనల్ మెర్కల్ సెల్స్. కెరటనోసైట్స్ మన బాడీలోకి ఒక మైక్రోబ్ ఎంటర్ కాకుండా ఈ కెరటనోసైట్స్ ఒక బ్యారియర్ని ఏర్పాటు చేస్తాయి. అట్ ద సేమ్ టైం మన బాడీలో ఉన్న వాటర్ కంటెంట్ ఆర్ ఎనీ అదర్ న్యూట్రియంట్స్ అవుట్ సైడ్ పోకుండా ప్రొటెక్ట్ చేస్తాయి. మెలనోసైట్స్ మన స్కిన్ కలర్ బ్లాక్ ఆర్ వైట్ని డిసైడ్ చేసేవి ఈ మెలనోసైట్స్. అండ్ థర్డ్ వన్ లాంగర్హాన్స్ సెల్స్. ఎప్పుడైతే ఒక మైక్రోబు కెరటనోసైట్స్ బ్యారియర్ని క్రాస్ చేసి వచ్చిందో ఈ లాంగర్హాన్స్ సెల్స్ ఆ మైక్రోబ్ని డిటెక్ట్ చేసి ఇమ్యూన్ సిస్టమ్ని మన బాడీలో యాక్టివేట్ చేస్తాయి. మెర్కల్ సెల్స్. ఈ మెర్కల్ సెల్స్ మన బాడీలో టచ్ అండ్ సెన్సేషన్ని డిటెక్ట్ చేయడానికి ఉపయోగపడతాయి. డెర్మిస్. ఈ డెర్మిస్లో పాపిల్లరీ డెర్మిస్ అండ్ రెటిక్యులర్ డెర్మిస్ అని 2 లేయర్స్ ఉంటాయి. పాపిల్లరీ డెర్మిస్లో థిన్ లేయర్ ఉంటుంది. అదేవిధంగా మెర్కల్ సెల్స్ నుంచి వచ్చిన టచ్ అండ్ సెన్సేషన్ని ఈ లేయర్లో ఉన్న సెన్సారీ నర్వ్ ఎండింగ్స్ బ్రెయిన్కి ట్రాన్స్మిట్ చేస్తాయి. అండ్ అట్ ద సేమ్ టైం ఇది లూజ్ కనెక్టివ్ టిష్యూతో మేడప్ అయి ఉంటుంది. రెటిక్యులర్ డెర్మిస్ ఇది చాలా థిక్ లేయర్ అండ్ అట్ ద సేమ్ టైం ఈ లేయర్లో ఉన్న సెన్సారీ నర్వ్ ఎండింగ్స్ డీప్ సెన్సేషన్ అండ్ డీప్ ప్రెజర్ని బ్రెయిన్కి ట్రాన్స్మిట్ చేస్తాయి. ఇది ఇర్రెగ్యులర్ డెన్స్ కనెక్టివ్ టిష్యూతో మేడప్ అయి ఉంటుంది. హైపోడెర్మిస్ ఇది స్కిన్లో లాస్ట్ లేయర్. ఈ హైపోడెర్మిస్ ఫ్యూజన్ అండ్ ప్రొటెక్షన్కి యూజ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం టెంపరేచర్ని రెగ్యులేట్ చేస్తుంది అండ్ ఎనర్జీని స్టోర్ చేస్తుంది. అండ్ ఈ ఫ్యూజన్ ఎఫెక్ట్ అనేది ఎలా అంటే సడన్గా మీరు కింద పడినప్పుడు హార్డ్ సర్ఫేసెస్ నుంచి ఇంజురీ కాకుండా డైరెక్ట్గా మజిల్కి ఇంజురీ కాకుండా ఈ యొక్క లేయర్ విత్ ఫ్యాట్ సెల్స్తో మేడప్ అయి ఉంటుంది. మీరు స్కిన్ని మీరు టచ్ చేస్తే మీరు ఈజీగా స్లైడ్ చేయగలుగుతారు. ఎందుకంటే ఆ ఎఫెక్ట్ అనేది ఫ్యూజన్ ఎఫెక్ట్ అనేది ఇట్స్ కమింగ్ ఫ్రమ్ దట్ హైపోడెర్మిస్.